హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. 13 ఏళ్లకే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మలవత్ పూర్ణ మనతో ఉన్నారు. సో తనని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హాయ్, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? ఫైన్ ఫైన్ బాగున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. నిజంగానే 13 ఏళ్లకే మీరు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కారంటే అది మామూలు విషయం కాదు. అంటే సాధారణంగా ఏంటంటే అంత చిన్న వయసులో వేరే ఆలోచనలు ఉంటాయి. ఫ్రెండ్స్తో తిరగాలి, బయటికి వెళ్ళాలి, సినిమాలు చూడాలి, ఇంట్లో ఉండాలని. సో 13 ఇయర్స్కే ఆ స్టేజ్కి వెళ్ళడానికి ఎట్లా మీకు ఎలా వచ్చింది ఆ ఆలోచన? ఆ ఆలోచన నాకంటే ఏం రాలేదు. అంటే బేసిక్‌గా ఇది అంతా జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, నేను 5థ్ క్లాస్ వరకి మా ఊర్లో చదువుకున్నాను. దాని తర్వాత ఇంకా అడ్మిషన్స్ కోసం చూస్తా ఉంటే రెసిడెన్షియల్ స్కూల్‌లో నాకు అడ్మిషన్ వచ్చింది. ఓకే. గవర్నమెంట్ సోషల్ ఓకే. వెల్ఫేర్ ఎక్కడ దాంట్లో. మీ ఊరు? ఎక్కడున్నారు? మా విలేజ్ పాకాల, నిజామాబాద్ పాకాల, డిస్ట్రిక్ట్. నిజామాబాద్. ఓకే. ఆ! సో, మా నేను చదువుకున్న స్కూల్ వచ్చి తాడ్వాయి, కామారెడ్డి దగ్గర. సో, తాడ్వాయి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్. అందులో నేను 6థ్ క్లాస్‌లో అడ్మిషన్ తీసుకొని ఇంక అక్కడనే నా ఇంటర్ కూడా నేను పూర్తి చేసి అక్కడ ఉన్నప్పుడే ఆపర్చునిటీ వచ్చింది. అండ్ నేను 9థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు నాకు రాక్ క్లైంబింగ్ అనే ఆపర్చునిటీ వచ్చింది. అంటే స్కూల్స్‌లో నుండి పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకునే పిల్లలందరూ చిన్న చిన్న విలేజెస్ నుండి ఆహ్, చాలా ఏమంటారు బీద కుటుంబం నుండి వచ్చిన వాళ్ళే ఉంటారు మాక్సిమం. సో, వాళ్ళలో కసి సాధించాలి అనేది ఒక కొంచెం తపన ఎక్కువ. అనేది ఎక్కువుంటది. ఆ! నేచురల్‌గా ఉంటది. కాకపోతే వాళ్ళకో సపోర్టు, ఎంకరేజ్‌మెంట్ దొరికితే ఏదైనా సాధించేటట్టు అంత కసితోనుంటారు. సో, ఈ పిల్లలకి ఏదన్నా చేపియాలి, వీళ్ళేదైనా చేయగలరు అనేది అదొకటి వాళ్ళలో క్రియేట్ చేయాలి, అవేర్‌నెస్ అనే ఉద్దేశంతోని రాక్ క్లైంబింగ్ స్టార్ట్ చేశారు. ఈ అన్ని స్కూల్స్ నుండి కొందరు స్టూడెంట్స్‌ని సెలెక్ట్ చేసుకొని ట్రైనింగ్ ఇచ్చారు. సో, అట్లా మా స్కూల్ నుండి నన్ను సెలెక్ట్ చేశారు. నేను స్పోర్ట్స్‌లో బాగా యాక్టివ్‌గా ఉండే. అన్ని స్పోర్ట్స్ ఆడుతూ ఉండే. సో, అట్లా నన్ను రాక్ క్లైంబింగ్‌కి సెలెక్ట్ చేసి మన భువనగిరిలోనే నా ఫస్ట్ ట్రైనింగ్ అంతా అక్కడే స్టార్ట్ అయింది. ఓకే. ఆ! సో, అక్కడి నుండి స్టార్ట్ అయింది జర్నీ యాక్చువల్లీ. ఎవరెస్ట్ అనేది అసలు ఫ్రేమ్‌లో ఎక్కడా లేదు. లేదు. అసలు ఊహించుకొని కూడా లేదు. అసలు తెలియదు కూడా ఎవరెస్ట్ ఓకే. ఎట్లుంటుంది, ఏంటి అనేది. ఈవెన్ మేము రాక్ క్లైంబింగ్ ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు కూడా మాకు ఎవరెస్ట్ గురించి చెప్పారు. వరల్డ్స్ హైయెస్ట్ పీక్ ఇది, ఇట్లుంటది, ఇంత కష్టం ఉంటది అని చెప్పారు గానీ, అది ఎక్కబోతున్నాము, అది ఎక్కిస్తాము అనేది వాళ్ళు కూడా ప్లాన్ చేసుకోలేదు. మాకు తెలీదు. ఓకే. కాకపోతే ఇంక స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ చేస్తా ఉంటే ఇంకా ఈ పిల్లలు ఇంకా చేయగలరు, సాధించగలరు, ఇంతకంటే బియాండ్ మనం తీసుకెళ్ళొచ్చు, చేయగలుగుతారు అని వాళ్ళకి ఆ నమ్మకం వచ్చినప్పుడు దెన్ వాళ్ళు డిసైడెడ్ ఓకే, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిద్దాము అని. ఓకే. సో, అట్లా కొన్ని వేల మంది స్టూడెంట్స్ నుండి 110 స్టూడెంట్స్ వచ్చారు. దాంట్లో నుండి 20, దాంట్లో నుండి 9 మెంబర్స్, దాంట్లో నుండి ఇద్దరిని ఎవరెస్ట్‌కి ఫైనల్ చేశారు. చేశారు. సో, ఇట్లా ఇదంతా ఒక 8-10 మంత్స్ ప్రాసెస్ అయింది. ట్రైనింగ్ పీరియడ్ అదంతా. ఓకే. సో ఇప్పుడు ఇది ఎవరెస్ట్ మౌంటైన్ క్లెయిమ్ చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికైతే ఈజీగా మనం 60 డేస్ పెట్టుకోవాలి. 2 మంత్స్. 2 మంత్స్. ఏప్రిల్ అండ్ మే. ఎందుకంటే అది సీజన్, ఇంకా సమ్మర్ సీజన్‌లోనే ఎళ్తాం. సమ్మర్‌లోనే -40, 50 డిగ్రీస్ ఉంటుంది అక్కడ. వావ్! సో, ఆ సీజన్‌లో మాత్రమే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతారు. సో మరి అంటే ఎక్కడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారసలు? అంటే ఫుడ్ పట్టుకెళ్ళడం గాని, లేదంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సో, బేసిక్‌గా మౌంటైన్స్ ఎక్కాలి అనంటే ఒకటి ఫిజికల్ ఫిట్‌నెస్ కావాలి. మెంటల్ స్టెబిలిటీ, మెంటల్‌గా మనం ఎక్కువ అవును. స్ట్రాంగ్ ఉండాలి. మౌంటైన్ ఎక్కడానికి టెక్నికల్ ట్రైనింగ్ ఉండాలి. టెక్నికల్ ట్రైనింగ్ అంటే ఎక్కడ ఏ ఎక్విప్‌మెంట్ వాడాలి, ఎక్కడ రోపు, ఏ ఎక్విప్‌మెంట్ వాడుతున్నాం, అది ఎక్కడ వాడాలి, ఇయన్నీ తెలిసుండాలి. తెలియాలి. అండ్ సడెన్‌గా ఏదన్నా అయిందనుకోండి మౌంటైన్స్‌లో ఉన్నప్పుడు, ఎట్లా రెస్క్యూ చేయాలి, ఏం చేయాలి, ఇంకోటి మెడికల్ ఇష్యూస్ ఏమన్నా వస్తే ఎమర్జెన్సీ అది ఎట్లా చేయాలి, ఎట్లా అది చేయాలి? బేసిక్ నాలెడ్జ్ ఇస్తారు మాకు అది గూడా. సో, ఇట్లా అట్లనే మన బాడీ -30, 40 డిగ్రీస్ టెంపరేచర్‌లో ఎట్లా రియాక్ట్ అవుతుంది, అడ్జస్ట్ అవ్వగలుగుతున్నామా లేదా? లేకపోతే ఇంకెట్లా ఏం చేస్తే అడ్జస్ట్ అవుతది? లేదా మన బిహేవియర్ ఎట్లుంది? మనం పైకెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో, మనకి అసలు మెయిన్ సోర్స్ ఆక్సిజనే. అది లేకపోతే ఇంక మనం అసలు చాలా చేంజెస్ వచ్చేస్తాయి. అవును. అట్లనే మన బ్రెయిన్ గూడా పనిచేయదు అప్పుడప్పుడు. మనం ఏం చేస్తున్నాం అనేది మన బిహేవియర్ అసలు మనకర్థం గాదు. అవతలోళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు. సో, అట్లా చాలా అంటే మన బ్రెయిన్ ఎట్లా ఫంక్షన్ అవుతుంది, ఎట్లా ఎట్లా పనిచేస్తుంది, మన బాడీ ఎట్లా బిహేవ్ చేస్తుంది, మన బాడీ తట్టుకుంటుందా లేదా, ఇయన్నీ చూసిన తర్వాతే
ఈ పర్సన్ మౌంటైన్స్ ఎక్కడానికి ఫిట్ ఫిట్ అవుతారు అని చెప్పేసి డిసైడ్ అయిన తర్వాతనే మౌంటైన్స్కి వెళ్తాం. ఇదంతా ట్రైనింగ్ ప్రాసెస్లో అవుతుంది. సో ఇవన్నీ స్కిల్స్ ఉండాలి అన్నట్టు. సో మరి మౌంటైన్ మీరు ఎక్కుతున్నప్పుడు మీకు ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు? అంటే కొంచెం పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఎక్కిన తర్వాత ఫుల్ హ్యాపీ, ఈ ప్రాసెస్లో ఏం జరిగింది అసలు? సో మౌంటైన్స్ ఎవ్రీ స్టెప్ చాలా డేంజర్. మౌంటైన్స్ ఎక్కడం అంటేనే ఇంకా అది మనం లైఫ్తోని లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అంతే. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడు మనం పొద్దున్న లేవగానే ఈరోజు నెక్స్ట్ క్యాంప్కి వెళ్ళాలి అంటే మనం వెదర్ రిపోర్ట్ చూస్తాం, క్లియర్ విండో ఉంటుంది, క్లియర్ వెదర్ బాగుంది అని చెప్పేసి ఉంటుంది రిపోర్ట్. కానీ మనం వెళ్తున్న అంటే సడన్గా మనం కొన్ని సెకండ్స్లలో చేంజ్ అయిపోతుంది వెదర్. స్నోఫాల్ అవ్వడము లేదా సడన్గా యావలెన్స్ రావడమేమో, సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అది ఒక్కటి చాలా మనం అసలు మన చేతిలో ఉండదు, ఇంకా అది నేచర్. రెండోది మన ఫిజికల్ ఫిట్నెస్. మామూలుగా ఇప్పుడు ఎవరెస్ట్ గురించి మాట్లాడుకుంటే ఎవరెస్టే కాదు, హై ఆల్టిట్యూడ్ మౌంటైన్స్ ఇప్పుడు 8,000 మీటర్ పీక్స్ ఉంటాయి, డెత్ జోన్ పీక్స్. వరల్డ్లో 14 హైయెస్ట్ పీక్స్ ఉన్నాయి అట్లా. ఎవరెస్ట్ ఆబ్వియస్లీ వరల్డ్స్ హైయెస్ట్, దాని తర్వాత ఇంకా 13 మౌంటైన్స్. సో ఇట్లాంటి మౌంటైన్స్లో అవే కాకుండా ఇంకా మన ఇండియాలో కూడా చాలా మౌంటైన్స్ ఉన్నాయి, హై ఆల్టిట్యూడ్ మౌంటైన్స్. కొన్ని మౌంటైన్స్లో ఎట్లా ఉంటుందంటే మనం ఒక సర్టెన్ పాయింట్ వరకు ఫస్ట్ మనల్ని అక్లమటైజేషన్కి తీసుకెళ్తారు. ఓకే, ఇన్ని రోజులు మనం ప్రాక్టీస్ చేసిన పీరియడ్ వేరు, ఈ పర్టికులర్ మౌంటైన్ ఎక్కడానికి వెళ్ళేది వేరు ఉంటుంది. మనం మేబీ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఫిట్గా అంతా సెట్ అంతా మంచిగానే ఉండుండొచ్చు, కానీ మౌంటైన్స్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు కొందరికి అక్కడే తెలుస్తుంది. ఇప్పుడు అక్లమటైజేషన్ హైక్ అంటే ఒక క్యాంప్ నుండి ఇంకో క్యాంప్కి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి ఒక 2 days మళ్ళీ అంటే క్లైమ్ హై స్లీప్ లో, అది మనకి అక్లమటైజ్ అవ్వడానికి మన బ్రీతింగ్ లంగ్ కెపాసిటీ లేదా మనం ఆ వెదర్కి అడ్జస్ట్ అవ్వడానికి, ఆ హైట్కి అడ్జస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నట్టు. సో అట్లా ఒక ఫస్ట్ 10-15 days డిపెండ్స్ ఆన్ వెదర్ కండిషన్, 20 days మనకి అక్లమటైజేషన్ హైక్కి తీసుకెళ్ళి కిందికి తీసుకొస్తారు. సో అక్కడే అర్థమవుతుంది ఎస్ ఈ పర్సన్ ఇంకా పై వరకు వెళ్ళగలుగుతాడా లేదా అనేది ఆ అక్లమటైజేషన్ పీరియడ్లో తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఇంకా మాతో ఉండే షెర్పా, టీమ్ లీడరు వీళ్ళందరూ ఒక కాల్ తీసుకుంటారు. అంటే వాళ్ళు డిసైడ్ అవుతారు, ఓకే ఈ పర్సన్ని తీసుకెళ్ళొచ్చా లేదా, పైకి వెళ్తే ఎక్కుతారా లేదా, సేఫ్గా రాగలుగుతారా లేదా అనేది వాళ్ళు డిసైడ్ అయ్యి డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడతారు. అమ్మ నువ్వు చేయగలవు, లేదంటే లేదని చెప్పేస్తారు. కానీ అంటే కొందరు ఎట్లా అంటే దూరం వచ్చి మనం చేయలేదు అని వాళ్ళు చెప్తే మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ వరకు మనం మళ్ళీ ట్రై చేయొచ్చు. అంటే ఆ కండిషన్స్ మనం తట్టుకునేలా మన బాడీని రెడీ చేసుకోవచ్చు, డెఫినెట్ గా చేసుకోవచ్చు. అంటే లైక్ ఇప్పుడు యు ఆర్ నాట్ సూటబుల్ అని చెప్పారు, సో నెక్స్ట్ అటెంప్ట్ కి నేను మళ్ళీ ప్రిపేర్ అవుతాను ఫిజికల్లీ మెంటల్లీ అనే ఛాన్స్ అటెంప్ట్స్ అనే చేసుకోవచ్చు. అదే ఇప్పుడు మౌంటైన్స్ లో రియల్ మౌంటైనియర్ ఎట్లా ఉంటారంటే నేను బతికుంటే మళ్ళీ వచ్చి ఎక్కొచ్చు, నాతో ఇప్పుడు అయితే లేదు, నేను మళ్ళీ ప్రిపేర్ అయ్యి నేను బతుకుంటే మళ్ళీ వచ్చి ఎక్కొచ్చు. మౌంటైన్స్ ఎప్పుడు అక్కడే ఉంటాయి, కానీ మనం ఫిట్ ఉండి మనం బతికుంటే మళ్ళీ రావచ్చు. సో అట్లా అనుకొని స్పోర్టివ్గా తీసుకొని మోటివేట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేయడం తప్ప మళ్ళీ ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ అట్లా చాలా మంది ఎక్కిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎక్కకుండా సెకండ్ థర్డ్ అటెంప్ట్లు, ఇంకా మరీ ఎక్కువ అటెంప్ట్స్ చేస్తున్నాము అని అంటే మౌంటైన్ మనల్ని అలో చేయట్లేదు. మనం ఎక్కంది కూడా మంచిదే అనేది నా ఒపీనియన్. ఎక్కడానికి యూనివర్స్ సపోర్ట్ చేయట్లేదంటే ఇది కూడా ఉంటది. మనం మౌంటైన్స్ ని యాక్సెప్ట్ చేయడం కాదు, మౌంటైన్స్ మనల్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు 4-5 times మనం అటెంప్ట్ చేస్తూనే ఉంటాము, ఎక్కలేకపోతున్నాము అని అంటే బెటర్ ఆ మౌంటైన్ కాకుండా వేరే మౌంటైన్ ఎక్కడం బెటర్. సో అది మనకే మంచిది. సో అట్లా కొన్ని హింట్స్ వస్తూ ఉంటాయి, అది మనం అర్థం చేసుకొని మూవ్ అవుతా ఉండాలన్నట్టు. అలా సో ఇప్పుడు దాకా మీరు క్లైమ్ చేసిన మౌంటైన్స్ అన్ని ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎక్కారా, మీరు ఎప్పుడైనా బ్రేక్ డౌన్స్ ఏమైనా వచ్చినాయా? నాకు ఇప్పటివరకు చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు, నా అదృష్టం అనుకోవాలి. అంటే ఫ్రాస్ట్ బైట్ అవుతూ ఉంటుంది, లేదంటే కొందరిని రెస్క్యూ చేస్తారు, పైకి వెళ్ళిన తర్వాత బాడీ సపోర్ట్ చేయక నడవలేని పరిస్థితిలో ఉంటే రెస్క్యూ చేస్తారు. సో ఇప్పటివరకు చిన్న ఇన్సిడెంట్ కూడా అవ్వలేదు నాకు. అది నిజంగా బ్లెస్సింగ్స్, అందరి బ్లెస్సింగ్స్ అనుకోవాలి. ఇంకా సమ్హౌ మౌంటైన్స్ బ్లెస్సింగ్స్, పేరెంట్స్ అందరు ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్స్ అనే అనుకోవాలి. సో 2019లో నేను నా 7th అంటే నా గోల్ ఆఫ్టర్ మౌంట్ ఎవరెస్ట్, నా గోల్ ఏముండే అంటే 7 continentsలో 7 హైయెస్ట్ పీక్స్ ఎక్కాలి అని గోల్ పెట్టుకున్నాను నేను. అంటే ఇంత టైంలోనే చేయాలి, ఇంత లోపలే చేయాలి అనేది ఏం పెట్టుకోలేదు.
నా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకుంటూ లాస్ట్కి ఏం అడుగుతారు, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు, కొన్ని మౌంటైన్స్ ఎక్కారు పూర్ణ, మరి ఎడ్యుకేషన్ ఎక్కడి వరకు వచ్చిందని అడుగుతారు. సో ఇప్పటివరకే ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి చేసుకున్నాను. సో అట్లా ఎడ్యుకేషన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ నాకు ఎప్పుడు వీలైనప్పుడు అప్పుడు స్పాన్సర్షిప్ కూడా దొరకడం చాలా కష్టం మాకు. ఇప్పుడు ఒక మౌంట్ ఎవరెస్ట్ మేము అప్పుడు ఎక్కినప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేసింది, అది అట్లా స్కూల్స్ నుండే సపోర్ట్ వచ్చింది, చేసాము. సో రిమైనింగ్ మౌంటైన్స్ అది నా ఇంట్రెస్ట్, నేను ప్యాషన్తో చేయాలనుకున్నా కాబట్టి స్పాన్సర్షిప్ దొరకడం ఇట్స్ అ బిగ్ డీల్. ఎందుకంటే మా ఎక్విప్మెంట్ కాస్ట్లీ ఉంటుంది, మాకు ఏ మౌంటైన్ ఎక్కాలన్నా పర్మిషన్ కాస్ట్ కూడా చాలా హై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ గురించి తీసుకుంటే అప్పుడు మేము ఎక్కినప్పుడు 25 నుండి 30 lakhs అయింది కాస్ట్. అది వాళ్ళు చూసుకున్నారు. ఇంకా డీటెయిల్డ్గా నాకు పెద్దగా ఐడియా లేదు ఎక్స్పెన్సెస్ గురించి మౌంట్ ఎవరెస్ట్, ఎందుకంటే నేను అప్పుడు నాకేం తెలియదు. 13 years అంటే మీరు అన్నట్టు ఆడుకోవాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి అనే మూడ్ ఉంటుంది. బట్ నేనైతే అది ఎక్కడ మిస్ అయినా అనే ఫీలింగ్ ఉండదు, ఎందుకంటే నా చైల్డ్హుడ్ నాకు గిఫ్టెడ్ అనుకుంటాను. నేను ఆ ఏజ్లో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి అది అంతా రావడం, నేమ్ కానీ ఫేమ్ కానీ. సో మౌంట్ ఎవరెస్ట్ పక్కన పెడితే ఇంకా మౌంట్ విన్సన్ ఉంది, అంటార్టికా కాంటినెంట్ హైయెస్ట్ మౌంటైన్. దానికి ఈజీగా నేను ఎక్కినప్పుడు 40 lakhs కాస్ట్. అంటే రీచింగ్ టు ది పాయింట్ యూనియన్ గ్లేషియర్ అంటే దాని లాజిస్టిక్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అట్లా ఒక్కొక్క మౌంటైన్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. స్పాన్సర్షిప్ కోసం తిరగడం ఉంటుంది, దొరకడం చాలా కష్టం అవుతుంది. సో ఇట్లా రకరకాల ఇబ్బందులు అయితే పడ్డాము. మీరు ఇందాక ఏదన్నా అన్ని ఫస్ట్ అటెంప్ట్లో చేశారా అన్నారు. నేను 2019లో మౌంట్ దెనాలి మౌంటైన్ క్లైమ్ చేయడానికి వెళ్ళాను, జస్ట్ బిఫోర్ కోవిడ్, అంతే బిఫోర్ కోవిడ్. సో అంటే ఇక్కడ ఇంకోటి ఉంటుంది, టీం వర్క్ అనొచ్చు. ఇందాక చెప్తున్నాను, వెదర్ సపోర్ట్ చేయాలి. సో అన్ఫార్చునేట్లీ మేము చాలా దగ్గర దాకా వెళ్ళిపోయాము. ఇంకో 1-2 hours నడిస్తే మేము రీచ్ అయిపోతాం టాప్. సడన్ గా వెదర్ చేంజ్ అయిపోయి, ఆ రోజు వెదర్ క్లియర్ ఉంది అని చెప్పేసి రిపోర్ట్ చూసి మేము బయలుదేరాం సమ్మిట్ కి. సో ఎట్లుంటది అంటే కింద ఒకలాగా ఉంటది మౌంటైన్స్ లో, క్యాంప్ 1 క్యాంప్ 2 లో ఒకలాగా ఉంటది, సమ్మిట్ పైన ఒకలాగా ఉంటది వెదర్ కండిషన్స్. కానీ అఫీషియల్ గా మాకు వస్తుంది సో డేట్ రోజు మీరు ఎక్కితే వెదర్ బాగుంది ఎక్కాలి అన్నట్టు అఫీషియల్ డేట్ వస్తుంది, దాన్ని బట్టి మేము క్లైమ్ చేయడం. కానీ కొన్నిసార్లు అది కూడా తారుమారు అవుతుంటుంది. మేము దగ్గర దాకా వెళ్ళడం, స్టోమ్ వచ్చే అవకాశం ఉంది. మేము ఇంకా అసలు ఇంత దూరంలో ఒక 10 meters దూరంలో ఉన్న మనిషి కూడా కనబడట్లేదు, అంత స్నోఫాల్ వైట్ అయిపోయింది. ఇంకా ముందుకెళ్తే తిరిగి వస్తాం, సమ్మిట్ అవుతుందేమో, రీచ్ అవుతామేమో, కానీ తిరిగి వస్తాం అనేది హోప్ ఉండదు. సో మాకంటే ముందు ఇంకా చాలా మంది ఉండే, వాళ్ళు ఇంకా దగ్గర దాకా వెళ్ళి రిటర్న్ వచ్చేసారు. అయితే ఒక అతను అడిగాం మేము ఎట్లుంది కండిషన్ అని అంటే, మీరు ముందుకెళ్తే అసలు ఎక్కడ కూడా తప్పిపోతారో, అసలు మీ డెడ్ బాడీస్ కూడా దొరికితే లేదో అని సింపుల్గా చెప్పిండు ఆయన. రిటర్న్ వెళ్ళిపోవడం బెటర్ అన్నారు. ఎందుకంటే నేను సెకండ్ అటెంప్ట్కి వెళ్ళినప్పుడు చూసాను నేను ఆ రూట్, ఒక్క పర్సన్ నడిచేంతే స్పేస్ ఉంటుంది, ఇటు లోయలే 2 sides అసలు. ఇంకోటి ఫిక్సింగ్ రోప్ అనేది ఏమి ఉండదు. ఇప్పుడు నా గైడ్తో పాటు ఇద్దరం ఉంటాం మేము. సో మా ముగ్గురికి కలిపి ఒక గైడ్తో 2 persons మాత్రమే ఉండాలి, అది రూల్ ఆ మౌంటైన్ది. అక్కడ మాకు పోటర్స్ ఉండరు, బ్యాగ్ క్యారీ చేయడానికి ఎవరు ఉండరు, అన్నీ మేమే మోసుకోవాలి. ఆల్మోస్ట్ 40 kgs. ఆ 1 monthకి కావాల్సిన ఫుడ్, బెడ్, టెంట్, స్లీపింగ్ బ్యాగు, ఏదైనా ఏ చిన్న వస్తువైనా అది మనమే మోసుకోవాలి, ఎవ్వరు చేయరు. ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాల్సింది మనమే అట్లా. సో అంత చిన్న రూట్లో మనం ఆ రోజు మేము రిస్క్ తీసుకుని ఉంటే ఈరోజు ఉండకపోయేదాన్ని కావచ్చు ఏమో. సో ఎంటైర్ టీమ్ అంతా డిస్కస్ చేసుకొని, అంటే టీం అంటే నేను ఒక్కదాన్నే కాదు, నా డెసిషన్ అందరం డిస్కస్ చేసుకొని 6 members ఉండే, ఇంక్లూడింగ్ 2 guides. లెట్స్ గో బ్యాక్. ఇందాక మౌంటైన్స్ అక్కడే ఉంటాయి, నేను మళ్ళీ రావచ్చు. సో ఆ డెసిషన్ ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది అంటే, ఇక్కడ స్పాన్సర్షిప్, ఎనర్జీ, మనీ, టైం, ఎవ్రీథింగ్. సో అదంతా ఆలోచించకుండా నెక్స్ట్ ఇయర్ నేను ఇంకా గట్టి ప్రిపరేషన్తో వస్తాను అనే ఆలోచనతోనే మొత్తం టీం అంతా కిందికి వచ్చేసాను. అండ్ నాకు ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే,
అసలు మౌంటైన్స్ ఎక్కడానికి ఎంత కష్టం ఉంటుందో స్పాన్సర్‌షిప్ పట్టుకోవడానికి కూడా అంతకన్నా ఎక్కువ కష్టం ఉంటుందని. అవును. సో, మరి గవర్నమెంట్ నుంచి ఇట్లా టాలెంటెడ్ పీపుల్ అంటే చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఇప్పుడు ఏ అమ్మాయిని అడిగినా డాక్టర్ అవుతాను, ఇంజినీర్ అవుతాను అని చెప్తే తప్పించి నేను ఇట్లా మౌంటైన్స్ క్లైంబ్ చేస్తాను చాలా తక్కువ. 100లో ఒక్కళ్ళు కూడా ఉంటారు నాకు తెలిసి. సో, ఇట్లాంటి చాలా తక్కువ మెంబర్స్ ఉంటారు. అంటే ఆమె చేస్తారన్నా అది చేయగలిగే స్టామినా ఉండాలి. సో, ఇలాంటి అవును. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ లభిస్తుంది? మీరేమన్నా ట్రై చేశారా? మీకు ఇప్పటిదాకా ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏమన్నా అవార్డ్స్ కానీ సపోర్ట్‌గా ఏదన్నా వచ్చిందా? సో, గవర్నమెంట్ నుండి సపోర్ట్ అంటే నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికైతే డెఫినెట్‌లీ అప్పుడు నేను ఎక్కినప్పుడు ఆంధ్ర అప్పటికి సెపరేట్ అవ్వలేదు. ఓకే. నేను ఎక్కి వచ్చిన తర్వాత సెపరేట్ అయింది. సో, అప్పుడు గవర్నమెంటే సపోర్ట్ చేసింది మౌంట్ ఎవరెస్ట్‌కి. ఇంక దాని తర్వాత నేనెప్పుడూ కూడా నేను స్పాన్సర్‌షిప్ కోసం హానెస్ట్‌గా నేను ఒకటే ఓన్లీ దెనాలి మౌంటైన్ కోసం వెళ్ళినాను. అదర్‌వైజ్ మొత్తం రిమైనింగ్ మౌంటైన్స్‌కి అంటే మా కోచ్ గవర్నమెంట్ దగ్గరికెళ్లారా స్పాన్సర్‌షిప్ కోసం? లేదంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్? ఇంగా పర్టిక్యులర్‌గా మెన్షన్ చేయడానికి లేదు. గవర్నమెంట్ వాళ్ళున్నారు, హ్మ్. ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు. నేను స్పాన్సర్‌షిప్ వెళ్ళిన దాని కోసం. బట్ లాస్ట్‌కైతే మాకు ఏస్ ఇంజినీరింగ్ అకాడమీ వాళ్ళు జీకే గోపాలకృష్ణమూర్తి సార్ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఎట్ ది స్టేజ్ ఇంగా నేను నా పేమెంట్ రేపు చెయ్యాలి నేను. లేకపోతే ఆ ఇయర్ ఎక్స్‌పిడిషన్ అవ్వదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేయాలి. రైట్. కానీ సీజన్ ఉంటది. సీజన్‌కి ఒకటేసారి ఓపెన్ ఉంటది. యాహ్! ఆ టైంలో చేసుకోవాలి. 2022లో చేశాను నేను. ఏస్ ఇంజినీరింగ్ అకాడమీ వాళ్ళు చేశారు. సో, చాలా తిరిగిన. గవర్నమెంట్ సెక్టార్స్‌ని కలిసాను. పొలిటీషియన్స్‌ని కలిసాను. ప్రైవేట్ కార్పొరేట్ వాళ్ళని కలిసాను. బట్ లాస్ట్‌లో అయితే ఇంక వాళ్ళు సపోర్ట్ చేశారు. యెస్, నాకు తెలుసు ఆ పెయిన్. స్పాన్సర్‌షిప్ కోసం తిరిగినప్పుడు అంటే గవర్నమెంట్ నుండి సపోర్ట్ ఉంటే ఎంకరేజ్‌మెంట్ ఉంటే డెఫినెట్‌లీ ఇంకా యాహ్! అంటే మౌంటైన్స్ ఎక్కాలనేదే కాదు. ఇప్పుడు చాలామంది స్పోర్ట్స్‌లో గూడా ఉంటారు. మౌంటైన్స్ గానీ, జనరల్ ఇప్పుడు వేరే దానికోసం గూడా కష్టపడుతూ ఉంటారు. యాహ్! సో, అట్లాంటి వాటికి గవర్నమెంట్ నుండి సపోర్ట్ ఉంటే డెఫినెట్‌లీ ఇంకా వండర్స్ చేస్తారు మన దగ్గర. చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళున్నారు. అమ్మాయిలు ఇంక స్పెషల్లీ అమ్మాయిలయితే చాలా మందున్నారండి. చాలామంది అడుగుతుంటారు, "అక్క మాకు సపోర్ట్ ఎట్లా?" అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. మాకు తోచినంత మేము ట్రైనింగ్ వరకు మేము ఇవ్వగలం సపోర్ట్. ఇంగ బియాండ్ దట్ అంటే ఇంగ స్లోగా మేము గూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఇప్పుడు. నాకు పూర్ణ లైక్ ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కావు. వాటితో పాటు ఇంకా చాలా ఎక్కావు. నీ మోటివ్ ఏంటి? ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఇవన్నీ చేసావు. నీ కోసం చేసావా? లేపోతే చాలామంది టాలెంటెడ్ పీపుల్ నీలా రావాలనా? నీ ఉద్దేశ్యం ఏంటి అసలు? సో, ఇప్పుడు మాలవత్ పూర్ణ అనగానే గూగుల్‌లో సెర్చ్ చేస్తే గాని అంటే ఇప్పుడు సింపుల్‌గా మాలవత్ పూర్ణ అంటేనే అతి చిన్న వయసులో ఎవరెస్ట్ ఎక్కిన అమ్మాయి అని చెప్పేసి గుర్తుంటది. అండ్ చాలా మందికి గుర్తుంది. నేను నా ఫేస్ గుర్తుపట్టకపోయినా అంటే బయట వచ్చినప్పుడు నా ఫేస్ గుర్తుపట్టకపోయినా గూగుల్‌లో నా పేరు చెప్తే అది ఆటోమేటిక్‌గా అందరూ గుర్తుపడతారు. సో, ఏంటంటే ఇప్పుడు పూర్ణ అంటే ఎక్కిన తర్వాత అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కొత్త టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆహ్, మౌంటైన్స్ ఎక్కాలనుకునే వాళ్ళు గావచ్చు, స్పోర్ట్స్‌లో పైకి రావాలనుకునే వాళ్ళు గావచ్చు, లేదా ఎడ్యుకేషన్‌లో వాళ్ళు డాక్టరో, ఇంజినీరో ఇంకేదో అవ్వాలనుకునే వాళ్ళుంటారు. అలాంటి వాళ్ళకి సపోర్ట్ అనేది దొరికితే మన తెలంగాణ కాదు, మన దేశానికి ఒక మంచి పేరొస్తది. సో, వాళ్ళకి ఆ సపోర్ట్ రావాలి అనేది నేను అందరూ సపోర్ట్ చేయాలి అనేది నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ ఇంటెన్షన్ అది. అంటే ఎవరైతే నీలా టాలెంటెడ్ ఉన్నారో అంటే కొన్ని పల్లెటూరుల్లో ఉండి కొంచెం పేద కుటుంబంలో పుట్టి అలాంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తే అంటే లైక్ నిన్ను ఒకళ్ళు గుర్తించారు కాబట్టి తీసుకెళ్లారు. అట్లా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తించడానికి గవర్నమెంట్ ఏదన్నా చేస్తే బెటర్ అనేది. డెఫినెట్‌గా గవర్నమెంటు చెయ్యాలి. అట్లనే ఇప్పుడు చాలా కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి. కొన్ని వేల కోట్లతోని బిజినెస్ చేస్తా ఉంటారు. సీఎస్ఆర్ ఫండ్ అని, ఇది అని చెప్పేసి చాలా వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉంటుంది. సో, ఆ ఫండ్స్‌ని జెన్యూన్ టాలెంట్ ఉన్న వాళ్ళకి, జెన్యూన్ టాలెంట్ సాధించాలి అనే కసి ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తే డెఫినెట్‌గా వాళ్ళు మన దేశానికి, మన రాష్ట్రానికి సపోర్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళు గూడా ఇండివిడ్యువల్‌గా ఎవరైతే చేస్తున్నారో అందరూ గూడా అందరికి మంచి పేరొస్తది. డెఫినెట్‌గా సపోర్ట్ చేస్తే ఇంకా చాలా మంది బయటకొస్తారు. మన దగ్గర ఇప్పుడు నేనే కొన్ని చాలా వందల స్కూల్స్ తిరిగాను ఇప్పటివరకి. నేను మోటివేట్ చేయడానికో, వాళ్ళని కలవడానికో చాలా ప్లేసెస్ తిరిగాను. మన తెలంగాణలోనే చాలా మంది స్పెషల్లీ అమ్మాయిల్ని కలిసాను నేను. చాలా టాలెంట్ ఉన్న అమ్మాయిలున్నారు. ఊర్లల్లో ఉండే వాళ్ళకి ఆ కసి ఇంకెక్కువే ఉంటది కొంచెం సాధించాలి అని చెప్పి. కాకపోతే ఎక్కడో సపోర్ట్ దొరకక ఆగిపోతారు. సో, అలాంటి వాళ్ళకి కార్పొరేట్ వాళ్ళు గావచ్చు,
ఇప్పుడు మన పొలిటీషియన్స్లలో చాలా మంది స్పోర్ట్స్ ఆడి పొలిటికల్గా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇంకా ఈ పెయిన్ ఇంకా బాగా అర్థమవుతుంది. అలాంటి వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, సమ్వేర్ ఎక్కడి నుండో ఒక దగ్గర నుండి ఈ కొత్త టాలెంట్ని గుర్తించి వాళ్ళు అమ్మాయిలకు కావచ్చు, అబ్బాయిలు ఎవరికైనా సపోర్ట్ చేస్తే మాత్రం డెఫినెట్లీ ఇంకా చాలా మంది బయటకు వస్తారు. సో అంటే మీ తరపు నుంచి మీరు ఎటువంటి సపోర్ట్ చేస్తున్నారు మామూలుగా? అంటే లైక్ ఇప్పుడు వాళ్ళని గుర్తించే పనిలో మీరు ఎటువంటి సపోర్ట్ చేస్తారు? అట్లే ఏదైనా ఆర్గనైజేషన్ లాంటిది ఏదైనా స్టార్ట్ చేస్తున్నారా? డెఫినెట్గా ఒక స్టెప్ అయితే తీసుకొని నాలాంటి ఇంకో వేల మంది, వందల మంది, వేల మంది అమ్మాయిలను, అబ్బాయిలు ఎవరైనా వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనే ఒక ఎయిమ్‌తోని నేను ఒక కొత్త స్టెప్‌తోని ముందుకు రాబోతున్నాను. త్వరలో అది కూడా మేము చెప్తాము. ఓకే. ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతోనే నేను ఒక స్టెప్ ముందుకు తీసుకొని రాబోతున్నాను. అదొకటి. ఇంకోటి ప్రస్తుతానికైతే మేము టార్క్ అని ట్రాన్సెండ్ అకాడమీ ఆఫ్ రాక్ క్లైంబింగ్, టార్క్ అని చెప్పేసి మా కోచ్, నేను అందరం మా టీం అంతా కలిసి ఇప్పుడు చాలా మంది ఒక 30 నుండి 40 వేల మంది వరకు మేము ట్రైనింగ్ ఇచ్చాము. మా ఈ ఆర్గనైజేషన్ హైదరాబాద్లో మన భువనగిరిలోనే, నేను ఎక్కడైతే నా ట్రైనింగ్ స్టార్ట్ చేసామో అక్కడే కంటిన్యూ చేస్తున్నాము, ట్రైనింగ్ ఇస్తున్నాము. గండికోట, ఇప్పుడు లే, లదాఖ్, మనాలి, ఏదైనా. ఇప్పుడు ఎట్లుంటుందంటే నేను కూడా ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను ఈ యాక్టివిటీస్, అడ్వెంచర్ స్పోర్ట్స్. నాకు ఒకటే అర్థమైంది, నేను ఒకప్పుడు చిన్న చిన్న ఏదన్నా చేయాలన్న యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్ అంత భయం ఉండకపోవచ్చు, కానీ అడ్వెంచర్ స్పోర్ట్స్ అనగానే డెఫినెట్లీ ఎవరికైనా స్టార్టింగ్లో భయం ఉంటుంది. అదే కాకుండా జనరల్ లైఫ్లో, మన లైఫ్లో మనం ఒక అడుగు ముందుకేయాలి, ఇది సంథింగ్ న్యూ, ఏదో కొత్తది మనం చేయబోతున్నాం, ఖచ్చితంగా భయం ఉంటుంది చేయడానికి. ఎందుకంటే మనకు దాని గురించి పెద్దగా ఎక్స్పీరియన్స్ ఉండదు, దాని గురించి తెలిసి ఉండదు, కాబట్టి మనం భయపడతాం. కానీ ఆ ఒక్క అడుగు వేయకపోవడం వల్ల చాలామంది అక్కడే ఆగిపోతారు. నేను కూడా భువనగిరిలో నా ఫస్ట్ స్టెప్ నేను తీసుకున్నప్పుడు చాలా భయం వేసింది. నా బాడీ మొత్తం షివర్ అవుతుండే నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు. బట్ స్లోగా నేను చేస్తూ ఉంటే, నేర్చుకుంటూ పోతుంటే నాకు తెలుస్తున్న కొద్దీ నాలో ఉన్న భయం పోయి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను రియలైజ్ అయింది ఏంటంటే, మనం లైఫ్లో ఏదన్నా కొత్తది స్టార్ట్ చేస్తున్నాము అని అంటే భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, కొత్తది మనం స్టార్ట్ చేయబోతున్నాం అంటే భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ మనం చేసుకుంటూ పోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, ధైర్యం వస్తుంది, సాధించగలమనే నమ్మకం క్రియేట్ అవుతుంది. మనం దాని దిశగా మనం అడుగులు వేస్తూ ఉంటే సపోర్ట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. అదొకటి నేను రియలైజ్ అయ్యాను. సో మన లైఫ్లో ఏదైనా మొదటి అడుగు వేయడానికి భయపడద్దు, అదొక్కటి నేను చెప్పేది. ఇదంతా ఎందుకు చెప్పా అంటే, ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను ఇది రియలైజ్ అయినా. ఇదే కాన్ఫిడెన్స్ని ఇంకా కొన్ని వేల మందికి ఇవ్వాలి. సో ఇప్పుడు అట్లా చెప్పుకుంటూ మేము అప్పుడప్పుడు మేము మౌంటైన్స్కి వెళ్ళి, అది ఎంత కష్టం ఉందో, ఎంత కష్టమైనా మేము మౌంటైన్స్ ఎక్కి వస్తూ ఉంటాము అంత చలిలో. అది కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు, ఒక 15 రోజులు 20 రోజులు ఉంటుంది ఎక్స్పిడిషన్, లేదా నెల 2 నెలలు ఉంటుంది. కానీ ఇప్పుడు మన ఆర్మీ వాళ్ళు ఉన్నారు బార్డర్లలో, చలిలో, అంటే ఒక్కొక్క కిలోమీటర్కి ఒక్కొక్కళ్ళు ఉంటారు అట్లా. సో వాళ్ళ కష్టం ఇంకెంత ఉండొచ్చు, చాలా దారుణం. అది మాకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది, చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే బీయింగ్ ఏ మౌంటైనియర్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది తెలుస్తుంది. సో ఇట్లా రకరకాలు ఉన్నాయి. సో ఇదే టాలెంట్ని, ఈ కాన్ఫిడెన్స్ని మేము ఇంకా చాలా మందికి పంచాలి అనే ఉద్దేశంతో, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ టార్క్ అనే బ్రాండ్ స్టార్ట్ చేసాం మేము. సో దాని ద్వారా 30 నుండి 40 వేల మందికి ఇప్పటివరకు ట్రైనింగ్ ఇచ్చాము. 98 మందిని ఎవరెస్ట్ ఎక్కించాము ఇప్పటివరకు. సో అట్లా ఇంకా వేరే మౌంటైన్స్ సెంచరీ చేయబోతున్నారు అయితే అయిపోతుంది ఈ సంవత్సరం. సో బేసిక్గా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మామూలుగానే ఆడపిల్లలు చదువుకోవడానికో పెళ్లి చేయడానికో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, చాలా తక్కువ. అంటే ఇప్పుడు పల్లెటూరులో అయితే మ్యాక్సిమం పెళ్లి చేసేస్తామంటారు, లేదంటే చదువుకుంటారంటే ఓకే. అట్లాంటిది నేను ఇట్లా మౌంటైన్స్ ఎక్కుతాను అంటే తెలియదు, మన పేరెంట్స్కి అంత తెలియకపోవచ్చు ఇది కూడా ఒక కెరీర్ అని, దీంట్లో కూడా ముందుకెళ్ళొచ్చని. ఆ టైంలో వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు ఉంది, వాళ్ళ మైండ్స్ని ఎట్లా ట్యూన్ చేశారు? అంటే 13 ఏళ్ళ అమ్మాయి వచ్చి నేను మౌంటైన్స్ ఎక్కుతానంటే ఏ ఫాదర్ మదరు కన్విన్స్ అవ్వరు, వాళ్ళకు కూడా ఎవరో ఒకరు చెప్పాలి ఇది ఒక కెరియర్, ఇలా చేస్తే బాగుంటుందని. అట్లా మీ పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఎలా వచ్చింది, మీ పేరెంట్స్ని ఎవరు కన్విన్స్ చేశారు? సో మౌంట్ ఎవరెస్ట్కి వెళ్ళే ముందు, ఈవెన్ భువనగిరికి వెళ్ళేటప్పుడు కూడా మా నాన్న మా ఇష్టపూర్వకంగా మేము పంపిస్తున్నాం అని చెప్పి అగ్రి అయ్యి పంపించారు. అంటే ఇంకా బేసిక్గా మా ఫ్యామిలీ ఎట్లా అంటే, ఈ వేరియేషన్స్ కానీ, మా నాన్న చాలా సొసైటీ పైన ఎక్కువ అవేర్నెస్, ఇద్దరు ఫార్మర్సే,
పొలం పనే చేస్తారు మా అమ్మ నాన్న ఇద్దరు కూడా. సో మా నాన్న సొసైటీ పైన కొంచెం అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో మా నాన్న ఏంటంటే మేము ఎలాగో మాకు అవకాశాలు లేకనో ఫైనాన్షియల్ సపోర్ట్ లేకనో ఇంకేదో లేకనో మేము ఇక్కడ ఆగిపోయినాం, మీరు అట్లా అవ్వద్దు అనేది నేను మా అన్న మా ఇద్దరిని మంచిగా ఫస్ట్ నుండి, అది ఏదో గవర్నమెంటా ప్రైవేటా స్కూల్ అనేది మ్యాటర్ కాదు, ఏదో ఒకటి ఎట్లా ఆపర్చునిటీ ఉంటే అట్లా చదివించుకుంటూ వచ్చారు. సో ఫస్ట్ నుండి చాలా సపోర్టివ్, ఇండిపెండెంట్ ఉండాలి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఎవరికి తక్కువ కాదు, నేను కూడా అన్ని చేయగలను అనే ఇండిపెండెన్స్తో ఉండాలి మీరు అని చెప్పి పెంచారు. హానెస్ట్లీ ఇదే ఫస్ట్ నుండి అన్నిటికీ సపోర్ట్ అన్నట్టు. మౌంట్ ఎవరెస్ట్ విషయానికి వచ్చేసరికి ఇంకా నాన్న కంటే కొంచెం ఎక్కువ అమ్మ కన్సర్న్ ఎక్కువ ఉంటుంది కదా, ఒకటే ఆడపిల్ల లేదా ఒక్కడే అబ్బాయి అని చెప్పేసి. మా అమ్మ ఏడ్చింది, వద్దు ఒక్కదానివే నువ్వు అవసరమా అని చెప్పి ఏడ్చింది. కానీ ఎక్కడ కూడా నువ్వు అమ్మాయివి నువ్వు చెయ్యలేవు అనేది ఎక్కడ రాలేదు. అది అసలు మాట్లాడొద్దండి నన్ను అడిగితే. సాధిస్తారు, సపోర్ట్ కావాలంతే. అమ్మాయి అయినా అబ్బాయి అయినా అందరు సాధించగలుగుతారు. నా విషయంలో కూడా నేను అదే కన్విన్స్ చేశాను. చాలా మంది సపోర్ట్ లేక ఊర్లలో కూర్చొని, అంతెందుకు మాతో పాటు ట్రైనింగ్లో ఉండి సెలెక్ట్ కాని వాళ్ళు ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారు సెలెక్ట్ అవ్వలేదని. నేను సెలెక్ట్ అయ్యాను, నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, సపోర్ట్ మీ నుండి రావాలి నాకు మెయిన్గా, మీరు చేయకపోతే ఇంకెవరు చేస్తారు అని నేను కన్విన్స్ చేశాను. మా కోచ్ శేఖర్ సార్, ప్రవీణ్ సార్ నాకు ఆపర్చునిటీ కల్పించింది సారే. సో వాళ్ళందరూ కూడా ఏమవ్వదు మీరు టెన్షన్ పడకండి అని చెప్పి కన్విన్స్ చేశారు. ఫైనల్లీ అమ్మ కూడా ఓకే అంది, ఎంత బాధ ఉన్నా తను కూడా ఓకే అంది. అంటే ఇక్కడ ఇంకోటి నాకేం అర్థమైందంటే పిల్లల్లో వీళ్ళని మనం కొంచెం సపోర్ట్ చేస్తే సాధించగలుగుతారు అనే ఆ కాన్ఫిడెన్స్ మనలో కనిపించాలి పేరెంట్స్కి. మా అమ్మాయి చెయ్యగలదు, మా అమ్మాయి చేస్తుంది, మా అమ్మాయి చేస్తుంది, కష్టపడుతుంది, నేను సపోర్ట్ చేయాలి అనే కాన్ఫిడెన్స్ పిల్లలు పేరెంట్స్కి ఇవ్వాలి. అండ్ పేరెంట్స్ కూడా నేను కొంచెం సపోర్ట్ చేస్తే పిల్లలు ఏదైనా మా పిల్లలు సాధిస్తారు అనేది వాళ్ళు కూడా చేయాలి. ఇక్కడ మ్యూచువల్ ఆ కాన్ఫిడెన్స్ మనం బీయింగ్ కిడ్స్ చిల్డ్రన్స్ మనం వాళ్ళకి పేరెంట్స్కి ఇస్తే డెఫినెట్గా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అది నాకు అర్థమైంది నా ఎక్స్పీరియన్స్ నుండి ఇవన్నీ నేను చెప్పేది కూడా. సో నైస్, నిజంగానే సూపర్. మీరు పెట్టిన టార్క్ అనే దాని నుంచి వచ్చే నెక్స్ట్ ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఇప్పుడు దాకా 98 అన్నారు కదా, 98 కాస్త 100, 200 ఖచ్చితంగా అవుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది, ఎందుకంటే మీతో మాట్లాడిన తర్వాత ఎవరు వెరీ ఎమోషనల్ అండ్ వెరీ మోటివేటింగ్గా ఆన్సర్స్ చెప్పారు కాబట్టి. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా మీకు మంచి సపోర్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే టార్క్ ఈజ్ ట్రైనింగ్, అది అడ్వెంచర్ స్పోర్ట్స్ కి సంబంధించి. నేను ఇంకోటి చెప్పేది ఒక కొత్త స్టెప్ తో రాబోతున్నాను. అది కూడా చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళ మంచి హృదయం ఉన్న వ్యక్తులతో కొలాబరేట్ అవ్వడమో లేదా వాళ్ళ సపోర్ట్ తీసుకోనో ఏదో ఒక రకంగా అయితే డెఫినెట్లీ ఇంకో 100,000 మందిని అయితే తీసుకొస్తాం బయటికి. మా నుండి మేము సపోర్ట్ చేసి బయటికి తీసుకొస్తాం ఆ కొత్త అడుగుతోని.